చూద్దాం అపోస్తలుడైనటువంటి పౌలును గురించినటువంటి సంగతులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. పౌలుకి ఏమనిపిస్తుందట? అందరికంటే హీనులుగా, అందరికంటే దరిద్రులుగా, అందరికంటే కడపటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు అపోస్తులులేనట. వాళ్ళు క్రీస్తుతో కూడా ఉండినటువంటి వారట. వారు క్రీస్తుని గురించి ప్రకటించుచున్నటువంటి వారట. క్రీస్తుని జయోత్సాహంతో ఊరేగిస్తున్నటువంటి వారట అని అంటున్నాడు. చూడండి ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది అని ఎందుకు అంటున్నాడు అంటే 10వ వచనంలో, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. లోకం ఎలా చేస్తుందంట? వాళ్ళని వెర్రోళ్ళలా చూస్తుందంట. పౌలుని చూస్తే వెర్రివాడులాగా ఉన్నాడని, వెర్రి మాటలు మాట్లాడుతున్నావని చాలా మంది అన్నారు. పౌలు మాట్లాడేటువంటి మాటలు వెర్రి మాటలుగా కనబడుతున్నాయి. జనాలందరికీ వీళ్ళు వెర్రి వాళ్ళగా కనబడుతున్నారు. మేము బుద్ధిహీనులము. జనుల దృష్టిలో ఎలా కనబడుతున్నారంట? బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు, ఏ రోజు కడుపు నిండా అన్నం తిన్నటువంటి వారు కాదు. దిగంబరులు, సరైనటువంటి బట్టలు లేవు, పిడిగుద్దులు తినుచున్నారు. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినా అక్కడ ఉన్నటువంటి మరి మారు మనసు పొందనటువంటి యూదుల వలన వారు ఏం చేస్తున్నారు? దెబ్బలు తింటున్నారు, పిడిగుద్దులు తింటున్నారు. నిలవరమైన నివాసం లేదు, ఉండటానికి ఇల్లు లేదు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నారు, నిందింపబడుతున్నారు. ఎక్కడ చూసినా నిద్రలే వీళ్ళకి. హింసింపబడుతూ ఓర్చుకుంటున్నారు, దూషింపబడుతూ బతిమలాడుకుంటున్నారు. లోకమునకు మురికి కాని అందరికీ పెంటగా ఉన్నారు. దేవుని వెంబడిస్తే ఆశీర్వాదం, దేవుని వెంబడిస్తే మరి ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉంటుందని ఆశించి దేవునిలోనికి వస్తున్నటువంటి వారికి వీరి యొక్క జీవితం ఎలా కనబడుతుందండి? ఎలా కనబడుతుంది? వీళ్ళేంటి దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళేంటి దేవునిలోకి వచ్చి కూడా ఎట్లా బ్రతుకుతున్నారు అనుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం ఆశించి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వెర్రివారిగా, బుద్ధిహీనులుగా, బలహీనులుగా, ఘనహీనులుగా, ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా, దిగంబరులుగా, పిడిగుద్దులు తింటూ నిలవరమైన నివాసం లేక స్వహస్తాలతో కష్టపడి పనిచేసుకొంచు, నిందింపబడి దూషింపబడుచు, అందరికీ మురికిగాను పెంటగాను ఎంచబడుతున్నప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నారు? వీరు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? చెప్పండి, ఒక్కసారి ఆలోచించేయండి. వీరు అసలు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని వలన సంపాదించుకున్నారా? దేవుని వలన తమకు కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారా? తమ కలిగినది సమస్తాన్ని పోగొట్టుకున్నారండి. ఆకలితో బ్రతుకుతున్నారు. ఉండటానికి ఇంటి లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకుంటానికి బట్టలు లేవు. ఎప్పుడు చూసినా నిందలే, ఎవరొకళ్ళు ఏదో ఒక నిందే. ఎప్పుడు రాళ్ళు దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు కొరడా దెబ్బలు తినాలో తెలియదు, ఎప్పుడు జైల్లోకి వెళ్లాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎటు నుంచి శత్రువు వస్తాడో తెలియదు. ఇంత భయంకరమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా వీరి జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటి పదానికి అర్థమే లేదండి. మనుషులు అనుకునేటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ కూడా వీరు దేవుని యందు ఆనందించుచున్నవారు, దేవుని యందు సంతోషిస్తున్నటువంటి వారు. వీళ్ళని కొట్టి పడేస్తే చెరసాల్లో ఏం చేశారు వీళ్ళు? రాత్రిపూట కీర్తనలు పడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పడతారు? ఎవడైనాను మీలో ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? కీర్తనలు పడాలి. ఆ శ్రమల్లో వీళ్ళు ఆనందిస్తున్నారు, శ్రమల్లో వీళ్ళు సంతోషిస్తున్నారు. ఏం ఆశించి వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఏం ఆశించి వీరు దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు? వీరు దేవుని వెంబడించడం వలన, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం వలన, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను లోకానికి తెలియచేయటం వలన వీరు కలిగిన మేలేంటి చెప్పండి? ఏమైనా ఈ లోకంలో మేలుందా? లేదు కదా. అయినప్పటికీ కూడా వీళ్ళు దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి వారు కానే కాదు.